జనగణనలో కుల గణన చేపట్టాలన్న కేంద్రం నిర్ణయాన్ని స్వాగతిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే తమ ఒత్తిడి కారణంగానే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు సీఎం. ఈ ప్రక్రియ ఎప్పుడు మొదలుపెట్టి ఎప్పటిలోగా ముగిస్తారు అనే దానిపై ప్రధాని స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. దాదాపుగా 90 రోజులు నిరంతరం పనిచేసి ఈ విజయవంతంగా ఈ నివేదికను తయారు చేయడం జరిగింది. ఆ తర్వాత అసెంబ్లీలో తీర్మానం చేసినాం, 2 తీర్మానాలు చేసినాం. ఒకటి, జనగణనలో కులగణన కేంద్ర ప్రభుత్వం తక్షణమే చేపట్టాలి. అదేవిధంగా బీసీ రిజర్వేషన్లను 50% పరిధిలో నియంత్రించడం కాదు, ఈ 50% పరిధిని దాటి రిజర్వేషన్లు పెంచాలి. అందులో 42% బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలి అని మేము శాసనసభలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించినాం. కుల సంఘాల మద్దతు జంతర్ మంతర్లో కేంద్ర ప్రభుత్వం మీద పార్లమెంట్ జరిగేటప్పుడు ఒత్తిడి తీసుకురావడానికి రోజంతా ధర్నా చేసినాం. ఈరోజు ఈ ఒత్తిడి మేరకు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు నిన్న జనగణనలో కులగణనను చేర్చుతామని నిర్ణయించారు. ఇది అమలు చేసే క్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నిర్ణయించాల్సిన సమయం అనేది అత్యంత కీలకము. ఈరోజు ప్రధానమంత్రి గారిని నేను అడుగుతున్నా, మీరు ఎప్పుడు మొదలు పెడుతున్నారు, ఎప్పటిలోగా జనగణన కులగణన చేర్చి పూర్తి చేస్తారో మీరు తేదీలను నిర్ణయించండి. దీనిపై కేంద్ర మంత్రుల కమిటీతో పాటు అధికారులతో కమిటీ వేయాలని కోరారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ ప్రక్రియలో భాగస్వామ్య పక్షాలతోనూ చర్చలు జరపాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని ఒక విధానాన్ని తెచ్చినప్పుడు అన్ని రాజకీయ పార్టీలతోనే పార్లమెంటరీ వ్యవస్థలో భాగస్వాములైన ప్రతి ఒక్కరితో చర్చించి వాళ్ళ సూచనలు తీసుకోవాలి. అందుకే నరేంద్ర మోడీ గారికి సూచన చేస్తున్న గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో ఒక కమిటీ వేయండి, ఆఫీసర్లతో కూడుకున్న ఇంకొక ఎక్స్పర్ట్స్ కమిటీని వేయండి. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ రాజకీయ పార్టీలతోని, అదేవిధంగా స్టేక్ హోల్డర్స్తోని, అదేవిధంగా సివిల్ సొసైటీస్తోని చర్చించమనుండ్రి. వాళ్ళ నుంచి వచ్చే సూచనలను, వాళ్ళ నుంచి వచ్చే సమస్యలను, ప్రశ్నలను ప్రభుత్వం వివరణ ఇవ్వడం ద్వారా పారదర్శకంగా ఈ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లవచ్చు. గత ఎన్నికల్లో బీజేపీకి 400 సీట్లు రాలేదు కాబట్టే రిజర్వేషన్లు రద్దు కాలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ విషయంలో ప్రజలను చైతన్యపరచడంలో తమ ప్రయత్నం ఫలించిందన్నారు. వాళ్ళు అనుకున్న 400 సీట్లు వచ్చినట్టే ఈ పాటికి దేశంలో రిజర్వేషన్లు రద్దయ్యేవి, రాజ్యాంగం రూపురేఖలు మారిపోయేది, ఈరోజు కులగణన కూడా జరుగుండేది కాదు. ఆ రోజు ప్రజలు మేము అప్రమత్తం చేసినాం కాబట్టి వాళ్ళకి సంపూర్ణమైన మెజారిటీ ఇవ్వకుండా 240 సీట్లు ఇచ్చారు కాబట్టి సంకీర్ణ ప్రభుత్వంలో వాళ్ళు అనుకున్న ఎజెండాను అమలు చేయలేని పరిస్థితిలో ఇప్పుడు ఈ సంకీర్ణ ప్రభుత్వాన్ని కాపాడుకోవాలంటే కులగణన చేసి తీరవలసిందే. ఎందుకంటే అక్కడ బీహార్లో వాళ్ళతో సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్న నితీష్ కుమార్ ఇతరులు ఈరోజు కులగణన చేయాలనే డిమాండ్తో ఉన్నారు. మొన్నటి వరకు మీరు చెప్పిన నరేంద్ర మోడీ గారు బీజేపీ కులగణనకు వ్యతిరేకంగా మాట్లాడిండు కదా. రాజ్నాథ్ సింగ్ గారు అఫీషియల్గానే చెప్పిండు, సుప్రీంకోర్టుకి చెప్పిండు మేము చెయ్యము అని, అఫిడవిటే ఇచ్చిండు. ఎందుకు మారింది? మేము ఎన్నికల ముందు, పార్లమెంట్ ఎన్నికల ముందు ప్రజల్ని అప్రమత్తం చేసినాం కాబట్టి ప్రజలు మోడీకి సంపూర్ణమైన మెజారిటీ, ముఖ్యంగా 400 సీట్లు ఇవ్వకుండా తిరస్కరించడంతో బై పొలిటికల్ కంపల్షన్ హి హాస్ డిసైడెడ్ టు టేక్ అప్ దిస్ ఇష్యూ.